హైదరాబాద్లోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ల్యాబ్లోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ల్యాబొరేటరీలో అనేక కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలు, కెమికల్స్ దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ల్యాబ్లోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లను మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ల్యాబొరేటరీలో అనేక కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలు, కెమికల్స్ దర్యాప్తునకు సంబంధించిన పత్రాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ల్యాబ్లోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ల్యాబొరేటరీలో అనేక కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలు, కెమికల్స్ దర్యాప్తునకు సంబంధించిన పత్రాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ సంఘటనా స్థలం నుంచి లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, ఆ మంటలు అదుపులోకి వచ్చాయా? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు అసలు? నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి మనం ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉదయం 18 గంటలకల్లా మొత్తం మీద అగ్నికి ఆవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి కీలకమైనటువంటి పత్రాలు కానీ, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి ల్యాబొరేటరీ, అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కేసులు ఏదైతే ఉన్నో వాటికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా అగ్నికి ఆవుతైనటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులంతా అయోమయం ఉన్నని చెప్పుకోవాలి. ఉదయం జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉంది షార్ట్ సర్క్యూట్ కలిగిన 10 గంటలకు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని ల్యాబొరేటరీలో మొత్తం మీద 25 సిస్టమ్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా తగలబడిపోయినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అంతా కూడా 5 ఫైర్ ఇంజన్తో మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొద్దిసేపు క్రితమే మంటలు కూడా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పొగలు అయితే లోపల ఫస్ట్ ఫ్లోర్ నుంచి లోపలికి అయితే వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా లోపలికి వెళ్ళి ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ అన్నిటి కూడా బయటకు తరలించామని చెప్తున్నారు. మరికొన్ని ఎవిడెన్స్ అన్నిటి కూడా బయటకు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ జోన్ సంబంధించిన డీసీపీ కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడినప్పటికీ కూడా కొన్ని ఫైర్కి సంబంధించినటువంటి ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని అప్రమత్తమై కొన్ని సిస్టమ్స్ అన్ని కూడా మేము కొన్ని తీసుకొచ్చి అక్కడ సేవ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే మొత్తం పరిస్థితి అంతా కూడా అగమ్యగోచమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉదయం జరిగినటువంటి ప్రమాదంలోనే కృష్ణ అనే అక్కడ వార్డ్ బాయ్ ఎవరైతున్నాడు తనకు కూడా ఆ ఊపిరి ఆడక పరిస్థితి బాగలేక తను అక్కడ పడిపోయి అందరికీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో కూడా 108 ద్వారా తను హాస్పిటల్కి తరలించడం జరిగింది. తనకి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా కీలకంగా మారబోతుందని చెప్పేసి అసలు ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది,
ఎట్లా జరిగింది అనే దానిపైన కూడా చూస్తే ఆరాధిస్తున్న పనిలో పోలీసులు ఉన్నారని చెప్పని మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించినటువంటి పరిస్థితి అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అని చెప్తారు. ఫస్ట్ ఫ్లోర్ అని అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సంబంధించినంత కీలకమైనటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఇదే ఫెస్టివల్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మరి వాడికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా అగ్నికి ఆవుతాయినాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని తెలంగాణ రాష్ట్రం కాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలకమైన కేసులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పంపించినటువంటి పరిస్థితి కూడా అవన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ముందు భాగంలో మనం ఓల్డ్ సంబంధించినటువంటి బిల్డింగ్లో ఉన్నాం, వెనకగా న్యూ బిల్డింగ్ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని దాంట్లో షిఫ్ట్ చేసామని చెప్తున్నారు. మరి ఇప్పుడు జరిగినట్టు అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో జరిగినటువంటి పరిస్థితి అయితే చూస్తే మొత్తము దట్టమైన పొగలతో మంటలు కూడా వ్యాపించినటువంటి పరిస్థితి. అధికారులు లోపలికి వెళ్ళే సమయంలో ప్రమాదం సంభవించిందని చెప్పుకొని అదే సమయంలో ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా బయట ఉండిపోయినటువంటి పరిస్థితి, దాంట్లో ఉన్న పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఈ ప్రమాదము గల కారణాలపైన పోలీసులు అయితే ఆరాధిస్తారు. ఎందుకంటే ఇది మామూలు కార్యాలయం కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అన్ని వచ్చేటివి కూడా ఇది కేసులన్నిటి కూడా పెద్ద పెద్ద కేసులు కానీ ఇంపార్టెంట్ కేసులు అయితే వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపిస్తే ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసమే చాలా కేసులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, లోకల్ కోర్టు కానీ ఏ కోర్టులు అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం కేసులు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ కేసులు ఆ వాటికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు వచ్చేటటువంటి తర్వాతనే కేసు ఏదో తేల్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ప్రమాదము ఇదే కార్యాలయంలో ప్రమాదం జరిగిందంటే ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి కనుక చూస్తే మొత్తం ఏదంటే ఒకసారి మాట్లాడదాం సార్. మీరు మీకు ఎన్ని గంటలకు వచ్చింది సమాచారం? అంటే అధికారులు అంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, లోపల ఉన్నటువంటి అధికారులు కూడా లోపల జరిగినటువంటి పరిణామాలను కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి, లోపల ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆరాధిస్తున్నారు. ఎన్ని గంటలు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదాలు ఏదైతే జరిగిందో మామూలు అపార్ట్మెంట్లో జరిగినప్పుడు కూడా ప్రికాషన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇంత పెద్ద ఇంపార్టెంట్ కార్యాలయం సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయంలో ఎటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మంటలు సంభవించిన నేపథ్యంలోనే తగిన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కార్యాలయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి కేసు కూడా ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే ఇంపార్టెంట్ కీలకంగా మారిపోతుంది ప్రతి కేసులో. అటువంటి కార్యాలయంలో ఇది అగ్ని ప్రమాదం సంభవించడం మాత్రం ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. దుర్గేష్, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అనుకోవాలా, లేకపోతే దీని వెనక ఏమైనా కుట్రకోణం దాగుందని చెప్పని అంటున్నారా? ఇప్పుడు అధికారులు మాత్రం అదే భవనం మీరు అన్నట్టుగానే ఎవరు కూడా దీనిపైన మాట్లాడలేకపోతారు. కేవలం ప్రమాదం జరిగినప్పుడు మేము సమాచారం వచ్చింది, మంటలు అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ ఈ ప్రమాదం జరిగింది కారణాలు మాత్రం ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఆఫీసు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి ఆఫీస్ కనుక ఒకసారి డీసీతో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడే ఇచ్చారు కదా బయట అందరికి. అరౌండ్ 10 o'clock కంట్రోల్ అయింది. అది ఇంకా తెలియదు, చూడాలి. ఫైర్ అయితే కంట్రోల్ అయింది. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, కెమికల్ సెకండ్ ఫ్లోర్. అది కూడా కొంచెం స్మోక్ వస్తుంటే అది చేస్తున్నారు. పగలగొట్టయితే ఏంటి ప్రాబబ్లీ వేరియస్ ల్యాబ్స్ ఉండుంటాయి, వేరియస్ డివిజన్స్, వర్క్ స్టేషన్స్ అండ్ कंप्यूटर्स और हार्ड डिस्क फायर एक्शन में जल चुका है, कार में खबर आ रहा है, क्या कहते हैं तुम? मैं उसके लिए ऑथेंटिक पर्सन नहीं हूँ, तो हाँ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి అయితే తెలియదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ జోన్ డీసీపీతో మనం మాట్లాడినప్పటికీ కూడా అదే ఒక హైదరాబాద్ డీసీపీ మాట్లాడినప్పుడు ప్రమాదం సంభవించడం మాత్రమే తెలిసితే మేము వచ్చాము, కంట్రోల్ ఫైర్ చేసే పరిస్థితి ఉంది. ఈ కేసు అంతా కూడా ఎఫ్ఎస్ఎల్కు సంబంధించినటువంటి ప్రమాదం ఏదైతుందో దీనిపైన కూడా స్పష్టంగా దర్యాప్తు చేసి ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతుంది. ఎందుకంటే మనం పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి మెయిన్ కేసులన్నీ కూడా ఇంపార్టెంట్ కేసులు కూడా ఎఫ్ఎస్ఎల్లో ఉన్నాడు. ఇదే సెంటర్లో ప్రమాదం జరగడం మాత్రము కొంచెం అనుమానాలు వ్యక్తం అవుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భువన రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.